హాయ్ అండి. ఈరోజు యాక్చువల్గా ఎక్సైడ్ ఇండ్ స్టాక్లో నేను ప్రాఫిట్ని బుక్ చేసుకోక ముందే 920 క్యాండిల్ ఎగ్జిట్ అనేది తీసుకున్నాను. ఎగ్జిట్ అయిపోయిన వెంటనే కూడా అప్వర్డ్ వెళ్ళింది. ఒకవేళ అలానే పెట్టుకొని ఉంటే మాత్రం దీంట్లో ఒక్క దాంట్లోనే 24,000 టు అబోవ్ ప్రాఫిట్ బుక్ చేసుకునేదాన్ని. బట్ నేను అది మిస్ అయిపోయాను. తర్వాత హీరో మోటో కాప్లో కూడా నేను ఈరోజు ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. సడన్గా బ్రేక్అవుట్ అనేది వచ్చింది ఈ స్టాక్లో. సో 5,110 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. అక్కడి నుంచి కూడా ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ అప్ టు 5,1115 క్యాండిల్ ఎగ్జిట్ అనేది అయిపోవడం జరిగింది. 5,175 క్రాస్ అయిపోయాక దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏమంటే డాక్టర్ రెడ్డి అనేది ఈ స్టాక్లో కూడా ఈరోజు సడన్గా బ్రేక్అవుట్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగింది. దీంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుందామనే లోపే 6,000 హిట్ అయిపోయి రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చే టైంలోనే ఇది నాకు లాస్ అనేది హ్యూజ్గా బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను దీంట్లో లాస్ అనేది బుక్ చేసుకున్నాను. చాలా హెవీ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. నేను క్యారీ ఫార్వర్డ్ చేసిన ప్రతి దాంట్లో ప్రాఫిటే ఉంది. ఎక్సైడ్ ఇందులో ఎర్లీగా ఎగ్జిట్ కావడం వల్ల దాంట్లో మాత్రమే లాస్ అనేది బుక్ చేసుకున్నాను. మనం ఈ డాక్టర్ రెడ్డి స్టాక్లో కనుక చూసినట్టయితే చూడండి, యాక్చువల్గా నేను ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్గా 11:40 దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 6,000 హిట్ అయిన టైంలో నేను చూసుకోకపోవడంతో నేను బుక్ చేసుకుందామనే టైంకంతా ఫాల్ అనేది రివర్సల్గా వచ్చేసింది. సో దీంట్లో నేను లాస్ అనేది బుక్ చేసుకున్నాను. సో అంతే, ఇంకా నేను దేంట్లో కూడా ఎంట్రీస్ అనేది తీసుకోలేదు. సో ఓవరాల్గా 5,000 అనేది ఈరోజు నాకు ప్రాఫిట్ మిగిలింది. గ్లెన్మార్క్లో 11,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. వోల్టాస్లో 720 రూపీస్ అండ్ డాక్టర్ రెడ్డిలో మాత్రమే ఈరోజు లాస్ అనేది బుక్ చేసుకోవడం వల్ల, లేకపోతే 12,000 టు అబోవ్ ప్రాఫిట్ అనేది ఈరోజు గెయిన్ చేసుకునేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.